తెలంగాణ పాలిటిక్స్ మరోసారి హీటెక్కనున్నాయా? అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ మధ్య డైలాగ్ వార్ జరగనుందా? ఈ సీన్ చూసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? ఇంతకీ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదంటే ఫార్మ్ హౌస్కే పరిమితం అవుతారా? వాచ్ దిస్. తెలంగాణ పాలిటిక్స్ మరోసారి హీటెక్కేలా కనిపిస్తున్నాయి. ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో అటు అధికార కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన రేవంత్ సర్కార్ విజయోత్సవాలను జరుపుకుంటోంది. అసెంబ్లీలోనూ ఇదే అంశాన్ని చర్చకు పెట్టాలని భావిస్తోంది. అటు ఎన్నికల్లో ప్రకటించిన 6 గ్యారంటీలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రశ్నలు గుప్పించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇదివరకే మెజారిటీ గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినప్పటికీ ఇంకా గృహలక్ష్మి కింద ప్రతి ఇంటి మహిళకు 2500 ఆర్థిక సాయంతో తదితర ఎన్నికల హామీలు మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఈసారి అసెంబ్లీ వేడిగా జరిగే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరై గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా లేదంటే ఫామ్ హౌస్కే పరిమితం అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ డుమ్మా కొట్టారు. కానీ ఈసారి సమావేశాలకు తాను హాజరవుతానని ఇటీవలే ప్రకటించడంతో రాబోయే సమావేశాలపై ఆసక్తి నెలకొంది. పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరిన్ని వలసలు జరుగుతాయనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఫిరాయింపుల చట్టంపై చర్చించే అవకాశం ఉంది. అధికారం కోల్పోయిన తర్వాత కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత 2 సార్లు జరిగిన అసెంబ్లీ సెషన్స్కు హాజరు కాలేదు. ఇప్పుడు ఆ పార్టీ శాసనసభ పక్షమే లేకుండా చేస్తామని కాంగ్రెస్ సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికైనా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే శాసనసభకు రాకుండా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమవుతారా అనేది సస్పెన్స్గా మారింది. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే అసెంబ్లీ సమావేశాలు వేడిగా సాగే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తమ వైపు తిప్పుకుంటోంది. దాంతో ఇదే అంశాన్ని కేసీఆర్ లేవనెత్తే ఛాన్స్ ఉంది. ఇదే కాకుండా అధికార కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలు, రైతు రుణమాఫీ అందరూ రైతులకు అమలు చేయకపోవడాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమైతే ఈ అంశాలను కేటీఆర్, హరీష్ రావు లేవనెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. అయితే ఈ నెల 24 లోపు బీఆర్ఎస్ శాసనసభాపక్షం విలీనమే టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ టార్గెట్ను చేరుకునేందుకు డెడ్ లైన్గా అదే తేదీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అంతలోపు వీలైనంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని కేసీఆర్కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు తమ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడుతోంది. మొత్తం బీఆర్ఎస్ శాసనసభ పక్షమే విలీనం చేసుకోవాలని పావులు కదుపుతోంది. గత 10 ఏళ్లలో 2 సార్లు ఇలా ప్రత్యర్థి పార్టీల నుంచి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకొని కాంగ్రెస్, టీడీపీ శాసనసభ పక్షం విలీనమైనట్లు ప్రకటించారు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ చూపిన మార్గంలోనే నడుస్తున్నామని కాంగ్రెస్ చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. గత వారం గ్రేటర్ హైదరాబాద్కు చెందిన 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు ఈ లిస్టులో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ శాసనసభాపక్షం విలీనం కావాలంటే 2/3వ వంతు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరాల్సి ఉంటుంది. అంటే 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 26 మంది ఆ పార్టీని వీడాల్సి ఉంటుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరడంతో ఇంకా 16 మందిపై రేవంత్ గురిపెట్టారు. వారిని వీలైనంత త్వరగా పార్టీలో విలీనం చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే అసెంబ్లీలో కేసీఆర్కు బలం లేకుండా చేస్తే ఆయన సభకు వచ్చే ఛాన్స్ ఉండదని రేవంత్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది.
మొత్తంగా మరో 5 రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరైతే సమావేశాలు మరింత హాట్గా సాగే ఛాన్స్ ఉంది. లేదంటే ఇదే అంశాన్ని అధికార కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఛాన్స్ ఉంది. చూడాలి మరి కేసీఆర్ సభకు హాజరై ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారా, లేదంటే ఫామ్ హౌస్కే పరిమితం అవుతారా అనేది తేలాలంటే మరో 5 రోజులు ఆగాల్సిందే.